ఏలిన నాటిషని ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయిందక్క. బావ ఫంక్షన్ ఒక్కటే పెడితే అది నీకు పండగ మిగిల్చిందక్క. ఎప్పటికైనా గెలుపు న్యాయానిదే, ధర్మం నిజానిదే అని మరొకసారి రుజువైంది. నువ్వే మంజులదేవన్ రుజువైందక్క. వేలాడదా మరి? ఇంత ఆస్తి, ఇంత హోదా ఊరికే వదులుకుంటుందా? ఇక లాభం లేదు, వేలాడటం వేస్ట్ అని డిసైడ్ అయ్యాకే మూటా ముల్లి సర్దుకుంది. అక్కడ స్టేజ్ దగ్గరే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇంటికెందుకు వచ్చినట్టు? బావ దాని ఏడుపు పెడబొబ్బలు చూసి జాలి పడిపోయి అంతో ఇంతో ఇస్తాడేమో అని ఆశపడుంటుంది. కానీ బావకల అనే అవకాశం దొరకలేదు, అందుకే జారుకుంది. అది ఊరికి దాని బట్టల వరకే సర్దుకెళ్ళిందా, లేదా నగ, క్యాష్, చెక్ బుక్లు ఏమన్నా దోచుకెళ్ళిందా? పెద్ద మొత్తానికి వేసింది, చిల్లరెందుకు పట్టుకెళ్తుంది? దొంగకు దొరికిందే లాభం అంటారు. అది ఉట్టి చేతులతో వెళ్ళుండదు. ఒకసారి తని గది మొత్తం చెక్ చేసి వస్తానుండు. మోహన్ తోటకూర కాళ్ళ అలా వేలాడిపోయింది. వెళ్ళిపోయిన వదిన గారి గురించి ఎక్కెక్కి ఏడ్చావా? అవును, వెళ్ళినప్పుడు తమరు లేరేంటి? ఎక్కడికి వెళ్ళారేంటి? నేనెలా ఏడిస్తే నీకెందుకు, ఎక్కడికి వెళ్తే నీకెందుకు అన్ని చెప్పాలా? సర్లే, ఎలాగోలాగా ఏడ్చావు, నాకు అది చాలు. నేను వదిన వెళ్ళినందుకు ఏడవలేదు, దొంగలకి స్థానం దొరికిందే అని ఏడ్చాను. సరేనా? నిజం పబ్లిక్ లో అనౌన్స్ చేసినా నువ్వు ఇంకా అలాగే మాట్లాడుతున్నావంటే నిన్ను డెఫినెట్ గా సైకియాట్రిస్ట్ కి చూపించాల్సిందే. అవునవును, నీ అక్కకి లైఫ్ డిటెక్టర్ పరీక్ష చేయించాలి, అప్పుడు కానీ నీ రోగం ఆవిడ రోగం కుదరదు. ఏం తీసుకుపోలేదు లేక అన్నీ ఉన్నాయి. ఏంటి అన్నీ ఉన్నాయంటున్నావు? సొమ్ములు, నగలు. ఆ పని మనిషి ఇల్లుదిలి వెళ్ళిపోయింది కదా, ఏవైనా మూట కట్టుకుని వెళ్ళిపోయిందేమో అని చెక్ చేసిందిలే. అందరూ మీలాంటి నీచ బుద్ధులున్న వారే అనుకోకండి. ఆహా, ఆవిడంత గొప్పదైతే నువ్వు దాని తోకపుచ్చుకు వెళ్ళకపోయావా? అది అడుక్కున్న దాంట్లో నీకు కూడా కొంతేసేది. అక్క, ఈ పిల్ల కాకితో మనకెందుకు కానీ ఆ మహాతల్లి వెళ్ళిన అకేషన్ ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఏం చేద్దామంటావు? అక్క, సరదాగా డాన్స్ చేద్దాం, పాయసం కూడా చేసుకుందాం. అక్క, దాన్నే ఉందే, అలాగే చేద్దాం. ముందు నువ్వు స్టార్ట్ చేయి, నేను ఇంతలో పాయసం చేసుకుని వస్తాను. అక్క, ముందు డాన్స్ చేద్దాం, తర్వాత పాయసం చేసుకుందాం. సరే కానీ Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, hey, mane duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. భగవంతుడా, ఎందుకయ్యా మా వదిన్ని అన్నయ్యని వేరు చేశావు? అన్నయ్యకు వదినంటే ప్రాణం, వదిన లేకుంటే అన్నయ్య బతకలేడు. ఈ రాక్షసి మూక అన్నయ్యని ప్రశాంతంగా ఉండనివ్వదు.